ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము నుండి చదువుదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు నైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలము నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చాలండి. ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరముల ద్వారా నిన్ను మహిమపరిచారు. ఇప్పుడు అతి ప్రాముఖ్యమైన భాగంలోకి మేము వచ్చాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి అయ్యా. నిజముగా నీ మాటలు వినటానికి మేము ఇష్టపడుచున్నాం. నీ మాటలు నిత్య జీవపు మాటలు, మరణములో నుండి జీవములోనికి దాటించే అయ్యా. నీతో సహవాసం చేయడానికి మేము వచ్చాం. ఈరోజు మేమందరం ఇక్కడ సజీవులుగా ఉన్నామంటే నీ కృపే ప్రభువా. అనేక ప్రమాదాల నుండి కాపాడేది కృప, రక్షించేది కృప, సంరక్షించేది కృప, భద్రపరిచేది కృప. అందుకే ప్రభువా, నీ కృప ద్వారాగే మేము ఇక్కడ ఉన్నాం ప్రభువా. అయ్యా, ఈ ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ నుండి ఒక్క వ్యక్తి కూడా అనాలోచనగా వెళ్ళక ప్రతి వ్యక్తి నీ సన్నిధి యొక్క ప్రభావం పొందునుగాక. ఇక్కడ ఉన్న రోగులు స్వస్థత పొందుదురుగాక, బలహీనులు బలపరచబడుదురుగాక. అయ్యా, వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడుదురుగాక, నెమ్మది లేనివారు నెమ్మది పొందుదురుగాక. ఈ వాక్యం ద్వారాగా మీరు మహిమ తెచ్చుకోండి ప్రభువా. ఇక్కడ నీ ఆత్మీయ వాతావరణం కలగజేయండి ప్రభువా. ఇక్కడ నువ్వు ఉన్నావని మేము స్పృహ కలిగి ఉందుముగాక, భయభక్తులతో నిన్ను సమీపించుదుముగాక. సహాయమును దయచేయమని ప్రతి వ్యక్తితో మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందా. ప్రజల ఈ హెబ్రీలకు రాసిన పత్రిక ఇక్కడ మనము చదివిన వాక్య భాగాన్ని మరలా చదువుతూ ఉండండి.
ఎందుకంటే క్రీస్తులో దాచబడిన జీవము అనే వర్తమానంలో ఈ లేఖనమే తీసుకున్నాడు. ప్రజల మనము క్రీస్తు లోపలికి ఎలాగెళ్తామో దీంట్లోనే ఉన్నది. మీరందరూ క్రీస్తు లోపలికి వెళ్ళాలని ఇష్టపడుతున్నారా? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈరోజు వర్తమానం పోయిన 2 వారాలు చూసాము, ఇది 3వ వారం. కాబట్టి క్రీస్తులో దాచబడిన జీవం, క్రీస్తులో దాచబడిన జీవం. అందరూ అలర్ట్గా ఉండండి. ఎక్కువ సమయం ఏం తీసుకోను, కరెక్ట్గా 1 గంట దేవుడి సన్నిధిలో గడిపేద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా చాలా కాన్సన్ట్రేషన్తో వాక్యం వినాలని నేను ఇష్టపడుచున్నాను. ప్రజల మీ దగ్గర ఆ పుస్తకం కనుక నేను మీకు ఇవ్వటం జరిగి ఉన్నది, క్రీస్తులో దాచబడిన జీవం. ఎవరి దగ్గరైనా బుక్ లేకపోతే ఇక్కడ కొన్ని పుస్తకాలు ఉన్నాయి. సహోదరుడు ఎఫ్రాయిమును అడిగి బుక్స్ మీరు తీసుకోవచ్చు. కాబట్టి బుక్ ట్రస్టీగా అతన్ని నియమించటం జరిగి ఉన్నది. కాబట్టి ఎవరైనా ఏ బుక్ కావాలైనా అతను సంప్రదించండి, మీకు ఆ వర్తమానము అందజేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి మనము పోయిన వారము 24వ పేరా దాకా చూసుకున్నాము, 23 దాకా చూసుకున్నాము. ఇప్పుడు ఈ వారము 24 నుండి చూడబోతున్నాం. హల్లెలూయా. సరే, 24వ పేరా, దీంట్లో కొంత భాగం మనం చూసామని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. సరే, ఇప్పుడు మరలా మనము క్రీస్తులో దాచబడిన జీవము అనే వర్తమానం వైపుకి మనం తిరుగుతున్నాం. ప్రజల అయితే మీకు ఈ ఈ పిక్చర్ అర్థం అవ్వాలన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనకి ఏం కనపడుతున్నాయ్యా అంటే, మొదటి నిర్గమంలో దేవుని యొక్క ఆలయాన్ని ఎవరు కట్టారు? దేవుని ఆలయాన్ని మోషే యొక్క కొండ మీద చూపించిన నమూనా ప్రకారంగా ఆలయాన్ని కట్టటము జరిగి ఉన్నది. హల్లెలూయా. ఆలయములో 3 పార్ట్లుగా, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. అర్థమవుతుందా? 3 పార్టులుగా ఆలయాన్ని కట్టడం అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా ఆ యొక్క 3వ పార్టులో అతి పరిశుద్ధ స్థలంలోనే దేవుడు నివసించేది. ప్రజలందరూ కూడా ఎక్కడి వరకు వెళ్తారంటే ఆవరణము వరకే వెళతారు. యాజకులు ఎక్కడికి వెళ్తారంటే పరిశుద్ధ స్థలము వరకు వెళ్ళి సేవ చేస్తారు. ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్తాడంటే సంవత్సరానికి ఒకసారి, అది కూడా సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్తాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అయితే ప్రధాన యాజకుడికి ప్రత్యేకమైన డ్రెస్ ఉంటుంది. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 3 ఏంటంటే కొన్ని సంఖ్యలు కూడా మీకు చెప్పటం జరిగి ఉన్నది. ఏమేమి సంఖ్యలు అవి చెప్పండి? 3, 7, 12, 24, 40, 50. అవునా? ఆ సంఖ్యలు పట్టుకుంటున్నారా? వీటిల్లో దేవుడు కదలాడికలు కనపడతా ఉంటాయి. ప్రజల 3 అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ప్రతిదీ కూడా 3లోనే సంపూర్తి అవుతున్నది. దేవుడు కూడా చూడు, ఆయన కార్యాలు 3లోనే ముగిస్తున్నాడు. నువ్వు చూసినట్టయితే తండ్రిగా వచ్చాడు, ఆయనే కుమారుడిగా వచ్చాడు, ఆయనే పరిశుద్ధాత్మతో ఉండి వధువుని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రజల ఆయన కూడా, మనము చూడు, సంఘము కూడా నీతీకరణ ద్వారా వెళ్తుంది, శుద్ధీకరణ ద్వారా వెళ్తుంది, పరిశుద్ధాత్మ బాప్తిజం ద్వారాగా. అర్థమవుతుందా? హల్లెలూయా. సృష్టి కూడా విమోచించబడటము కూడా నోవాహు దినాలలో జలప్రలయము, తర్వాత యేసుక్రీస్తు టైంలో భూమి మీద రక్తము కార్చి శుద్ధీకరణ చేశాడు. ఆ తర్వాత అగ్ని బాప్తిజము. ప్రతి దానిలో కూడా 3 కనపడుతుంది. మనము ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా వంటగది, ఆ తర్వాత ఇంకొకటి ఏమంటారు దాన్ని, అతిథి గది. హల్లెలూయా.
అతిథి గది, వంటగది, తర్వాత అతిథి గది, తర్వాత బెడ్రూమ్, ప్రార్థనా గది. ప్రార్థనా గది అంటారు బెడ్రూమ్ని, ప్రార్థనా గది. హల్లెలూయా. 3 అన్నమాట. అయితే ఇవన్నీ గమనించుకుంటే మనకి ఈ వర్తమానము కొంచెం గ్రహించగలుగుతూ ఉంటాం. 24వ పేరా గనక మనం చూసినట్టయితే, సరే ఇప్పుడు మనం వంటగదిలో భుజిస్తాం. వంటగది దేనికి? వంటగదిని మనిషి పెట్టుకునేది దేనికి? భుజించటానికి. ఆహారము ఎక్కడ సిద్ధపరుస్తారు? బెడ్రూమ్లోనా? బెడ్రూమ్లో వండుతూ ఉంటారా? హల్లెలూయా. కాదు కాదు, అతిథి గదిలో కూడా వండరు. దానికి సపరేట్గా ఒక గది కట్టేస్తారు. అర్థమవుతుందా? ప్రతి ఇంట్లో దానికి సపరేట్గా ఒక గది ఉంటుందా ఉండదా? ప్రజల అక్కడే వంట సామాన్లు అన్నీ ఉంటాయి, అక్కడే షింక్ ఉంటుంది. హల్లెలూయా. అక్కడే గ్యాస్ పొయ్యి ఉంటుంది. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. సాధ్యమైనంత వరకు అందరూ కూడా వంటగది ఏ దిక్కులో పెడతారంటే ఈ మూలన పెడతారు. వాయువు మూలన వంటగదిని పెట్టుకుంటా ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే మొత్తానికి మనకి కావలసినవి ఏంటంటే 3. ఒకటి వంటగది. వంటగది భుజించటం కొరకు ఆహారం సిద్ధపరచటం జరిగింది వంటగదిలో, అక్కడ నుండి దాన్ని భుజిస్తాం. రెండోది అతిథి గది. ప్రజల ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్. భౌతిక సంబంధమైన దాన్ని తీసుకుంటున్నాడు, ఆత్మ సంబంధమైన దానికి పోలుస్తున్నాడు. ప్రజల తల్లి ఆహారాన్ని లేకపోతే భార్య ఆహారాన్ని వంటగదిలో సిద్ధపరిచి భర్తకి, పిల్లలకి, అందరికీ కూడా సిద్ధపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదే విధానంలో తల్లి తన బిడ్డల కోసం ఆహారాన్ని సిద్ధపరిచిన తర్వాత ఏ ఆహారాన్ని అయితే సిద్ధపరిచిందో ఆ ఆహారాన్ని తన బిడ్డలకి వడ్డిస్తుంది. ప్రజల ఆ బిడ్డలందరూ కూడా ఆహారాన్ని ఏం చేస్తారు? భుజిస్తారు. అవునా? భుజిస్తారు. ఎవరన్నా వచ్చినా, ఫ్రెండ్ వచ్చినా, స్నేహితుడు వచ్చినా, స్నేహితురాలు వచ్చినా, లేకపోతే ఎవరో ఒక బంధువు వచ్చినా ఎక్కడికి అయ్యా రండి కూర్చోండి అని ఆహారము పెట్టడము జరుగుతుంది. అవునా కదా? రావటంతో నువ్వెవడవే, ఎందుకు వచ్చావు, ఏంటి అంటారా? అట్టకేమనరు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు అలాగ పిలవడు. ఒక క్రైస్తవుడికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. గౌరవం ఉంటుంది, గౌరవిస్తాడు. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వెందుకు వచ్చావు ఏంటి అని అడగరు. రాంగల్నే అయ్యా రండి అయ్యా, మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉన్నది, మరలా మీరు మమ్మల్ని దర్శించడానికి దేవుడు కృప చూపించారు, రండి అయ్యా అని లోనికి తీసుకొని వెళ్తాం. అయ్యా కాళ్ళు కడుక్కోండి అని కాళ్ళు కడుక్కున్న తర్వాత చక్కగా కూర్చోబెడతాము. సోఫా ఉంటే సోఫా, కుర్చీ ఉంటే కుర్చీ, మంచం ఉంటే మంచం మీద మన స్తోమత కొద్దీ కూర్చోబెట్టిన తర్వాత ఫ్యాన్ వేసి చక్కగా కూర్చోయ్యా రెస్ట్ తీసుకో అని కూర్చోబెట్టి ఇక వంటగదిలో ఏదైతే సిద్ధపరిచామో తీసుకొచ్చేసి ఆ వ్యక్తికి ఇస్తామా? ఇది మొదటి స్టెప్పు. హల్లెలూయా. ఆత్మీయం దగ్గరికి వద్దాం. భౌతికంగానే అదేగా జరుగుతుంది, ఆత్మ సంబంధంగా వద్దాం. ప్రజల ఆహారం ఏదో కాదు, మరి వాక్యమే ఆహారమై ఉన్నది. ప్రజల ఆహారము వాక్యమే, ఆత్మ సంబంధమైన వాక్యము. ఇప్పుడు తండ్రి ఆయనే, తల్లి ఆయనే, వంటను సిద్ధపరిచేది కూడా ఆయనే. ప్రజల మీకు తెలుసా, యాకోబు మరి ఆహారము మరి ఏశావు పెద్ద కుమారుని పిలిచి నేను దీవిస్తాను వెళ్ళిపోయి ఇస్సాకు ఇలాగంటున్నాడు. ఎవరితో? ఏశావుతో. ఇస్సాకు అనమాట, తండ్రి పేరు ఏంటంటే ఇస్సాకు. ఏశావుతో ఇలా అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఒక మంచి దుప్పి మాంసము వేటాడి, ఒక దుప్పినే జింకనో ఏదో ఒక దాన్ని ఏటాడి త్వరగా నాకు ఆహారం సిద్ధపరచు, నేను నిన్ను దీవిస్తానని చెప్పగలనే ఇక ఈయన అడవులకు వెళ్ళిపోతా ఉంటాడు. ఈ మాట ఎవరింటారు? చక్కగా రెబ్కా వింటది, భార్య, ఇస్సాకు భార్య రెబ్కా వింటది. హల్లెలూయా. విన్న తర్వాత అరే నా చిన్న కుమారుడికి దీవెన లేకుండా చేతనం చూస్తున్నారు. కాదు, జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు వెళ్ళి నా చిన్న కుమారుడికే కావాలి అని ఏం చేస్తుందంటే గబగబా, అరే నువ్వేం చేస్తావంటే ఒక మేక పిల్లని తీసుకొని రాపో అంటది.
అయితే గొర్రె పిల్లని తీసుకొని రాపో అని చెప్పేసి అది తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని పన్నాళ్ళకి ఎప్పచెప్పేసి దాన్ని చంపేపించి మాంసం తీసుకొచ్చేసి గబగబా వండేసి ఆ చర్మం ఏమో యాకోబు చేతులకి కట్టేసి, ఆ చర్మము అదే జంతు చర్మం ఉంటుంది కదా, ఆ చర్మం తీసేసి యాకోబు చేతులకు కట్టేసి, ఈ ఆహారాన్ని నేను సిద్ధపరిచాను, మీ తండ్రికి పెట్టుపో అంటే నువ్వు ఆ తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకో అని చెప్తుంది. ఎవరు చెప్తుంది? తల్లి రేవక. అర్థమవుతుందా? పట్టుకోండి. తండ్రి ఏమో పెద్దాడంటే ఇష్టం, తల్లికేమో చిన్నాడంటే ఇష్టం. అక్కడ కూడా ఉందా అది? హల్లెలూయా. ఉందా లేదా? దేవుడికి మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే ఆ విధంగా చెప్పటం జరిగి ఉన్నదో, దేవుడికి మహిమ కలుగును గాక, యాకోబు ఇక అమ్మ మరి నన్ను పట్టుకున్నాడు అనుకో, దీవెనలకు బదులుగా శాపాలు వస్తాయి తల్లి, నేనై చెయ్యాలంటే భయంగా ఉంది అని చెబితే, ఆ శాపాలు ఏదో నా మీదకి వచ్చుడు కాక నువ్వు వెళ్ళు ముందు అని ఆ ఒత్తిడి చేసి యాకోబును తండ్రి దగ్గరికి పంపించేసింది. పంపించగలే ఎల్లంగల్లే మనాడు ఏమంటాడో తెలుసా? డాడీ ఆహారం తీసుకొని వచ్చాను. ఎవరు నాయన, ఎవరు నువ్వు అని అంటాడు. కళ్ళు సరిగా కనపడవు, మంద దృష్టి సరిగా కళ్ళు. ఇసాకుకి వయసు పెద్దదవటం వల్ల పెద్దదవంగల్ని ఏమొస్తా ఉంటాయి? చుక్కడాలు వస్తాయి కదా, చుక్కడాలు. అర్థమవుతుందా? మంద దృష్టి లోపం అన్నమాట. లవోదికయ కాలం కూడా అలాంటిదే. ప్రజలా అయితే దృష్టి లోపంగా ఉండడం వల్ల, నాయన ఎవరు నాయన అంటే, నేను నీ కుమారుడిని ఏశావుని అంటాడు. కానీ ఏశావు కాదు, యాకోబు. ఏశావుని అని చెప్తా ఉంటాడు. ఏంటి ఏశావా? స్వరం చూస్తేనే యాకోబు స్వరంలా ఉంది, ఏది తడిగి చూస్తా దగ్గరికి రా అని అంటాడు. అమ్మ అప్పటికి భయపడతా వణుకుతూ అక్కడికి వెళ్ళి, అయ్యా ఇదిగో చూడు, తడివి చూడుకో అని చెబితే చేతులు ఇట్టి పట్టుకొని చూస్తూ ఉంటాడు. తడివి చూస్తేనేమో ఏసావే, స్వరం మాత్రం ఏదో తేడా ఉంది మొత్తానికి యాకోబు. సరే ఏదైతేలే, నువ్వు ఏసావే కదా, తీసుకొచ్చింది పెట్టు, జ్యేష్ఠతో ఆశీర్వాదాలు ఇస్తా, పెద్దోడు ఆశీర్వాదాలన్నీ నీకే ఇస్తా, పెట్టేసే అనగానే ఆ ఆహారం సిద్ధపరిచిన ఆహారాన్ని తల్లి ఏం చేస్తుందంటే, అదే యాకోబు ఏం చేస్తాడంటే చక్కగా తండ్రికి సిద్ధపరిచి ఇచ్చేస్తూ ఉంటాడు. వడ్డంగల్నే సంతృప్తిగా తినేసి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. చిన్నవాడైనా యాకోబుకి ఇచ్చేస్తాడు. ఈయన ఆశీర్వాదాలు పొందుకొని బయటకు వచ్చేస్తాడు. కొద్ది సమయం అవ్వగానే పెద్దోడు వస్తాడు. పెద్దోడు వచ్చేసి, డాడీ ఇదిగో ఆహారాన్ని తీసుకొచ్చారు అంటాడు. ఏంటి ఇందాకొచ్చింది ఎవరు? నువ్వు కాదా అంటే, ఇందాక ఇంకొకడు వచ్చాడా? వచ్చాడు, ఆశీర్వాదాలు కూడా పొద్దుకొని వెళ్ళిపోయాడు. నాకేమి లేవు ఆశీర్వాదాలు. ప్రజలా జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు అన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే, అన్ని జనులకి ఆయన భార్యకి ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. పెద్దవాడు ఇజ్రాయేలు, చిన్నవాడు అన్ని జనులు. ఈ యొక్క అన్ని జనులకి జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి. మోసగాడైన అబద్ధికుడైన ఈయనే ప్రేమించాడు దేవుడు కూడా. హల్లెలూయా. యాకోబు అబద్ధం ఆడాడా లేదా? యాకోబు మోసం చేశాడా లేదా? అయినా కానీ ఎవరిని ప్రేమించాడు? యాకోబుకే ఆశీర్వాదాలు వచ్చాయి, యాకోబుకే దీవెనలు వచ్చాయి. ఈరోజు దీవెనలన్నీ అన్ని జనుల మీదే ఉన్నాయి, వధువు మీదే దీవెనలు ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మన మీద పర్ఫెక్ట్ అయినా, మనం పర్ఫెక్ట్ కాదు, అయినా దీవెనలు ఇచ్చేశాడు అంతే దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూసావా, తల్లి తీసుకొచ్చి ఆహారం సిద్ధపరిచిన తర్వాత మరి ఇస్తా ఉన్నది. అలాగే ఇక్కడ ఆహారం సిద్ధపరిచిన వాక్యాన్ని ఇక మీరేం చేస్తారంటే, కొంతమందిని తీసుకొని వస్తారు సంఘానికి. మీరే కాదు, మీ బంధువులను, మీ ఇంటి పక్కన వాళ్ళను. అక్కడ ఆ వాక్యము చాలా ఆత్మీయంగా బలంగా ఉంది, చాలా బాగుంటుంది, నీకు నిత్య జీవం దొరుకుతుంది, ఒకసారి రామ్మా అని తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. తీసుకొచ్చి మందిరానికి తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి ఏం వడ్డించబడతా ఉంటుంది? ఆహారం వడ్డించబడతా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే వాక్యం అనే ఆహారము ఇక్కడ వడ్డించబడతా ఉంటుందో, ఇక వడ్డించబడంగానే ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు పూజిస్తారు.
ప్రజలా కొత్తగా వచ్చిన వాళ్ళు ఆహారాన్ని భుజిస్తారు. చక్కగా ఆ యొక్క కూర్చోబెట్టేసిన తర్వాత ఆహారాన్ని ఇచ్చారు. ఇవ్వంగానే ఆ పాపి, ఆ లోకస్తుడు, ఆ యొక్క బయట ఉన్న ఆ వ్యక్తి ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా ఆహారం తింటున్నాడో, ఇది చాలా బాగా ఉన్నది, చాలా రుచిగా ఉన్నది, చాలా ఆత్మీయంగా ఉంది ఈ వర్తమానం, రోజు ఇక్కడికే వస్తే బాగుండు, హల్లెలూయా, నేను వీళ్ళల్లో ఒకటిగా ఉంటే బాగుండు, నేను మరి వీళ్ళల్లో కలిసిపోతే బాగుండు అని ఆ వ్యక్తికి ఏం కలుగుతుంది? మారు మనసు కలుగుతుంది. వినంగా వినుట వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం అతన్ని మారు మనసులోకి తీసుకొని వెళ్తుంది. ప్రజలా ఇక లోకాన్ని వేరవుతాడు, సంఘశాఖను వదిలిపెడతాడు, మారు మనసు కలుగుతుంది అతడికి. ఎప్పుడైతే మారు మనసు అతనికి కలిగినదో, హల్లెలూయా, సంగమా పట్టుకుంటున్నారా? ఇక రెండో గదిలోకి వస్తాడు అతను. మొదటి గదిలో నుండి, మొదటి ఆవరణంలో నుండి రెండవ దానిలోకి వస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి, అయ్యా నేను కూడా బాప్తిజం తీసుకుంటానయ్యా, నేను కూడా లోకాన్ని వదిలిపెట్టేశా, నేను కూడా పాపాన్ని విడిచిపెట్టేశాను, నేను ఇక నుండి సంఘంలో ఒక సభ్యుడిగా ఉండటానికి ఇష్టపడుచున్నాను, దేవుని యొక్క ఆ యొక్క పనిలో నేను కూడా ఒకడనయ్యా అని బాప్తిజం తీసుకోవటానికి అతడు ముందుకొచ్చేస్తాడు. ప్రజలా అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? ఇక మీకు సహోదరుడు అవుతాడు, సహోదరి అవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ విందాం, ఇక్కడికి వచ్చేద్దాం. ఈ యొక్క వృత్తాంతాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ చదివింది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సరే, మనము వంటగదిలో భుజిస్తాం, అది పాపి అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని భుజిస్తాడు. మొదటిది ఎక్కడ? పాపి అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని భుజిస్తాడు. వినుట వల్ల విశ్వాసము కలుగును. ప్రజలా అర్థమవుతుందా? ఇప్పుడు ఆ యొక్క అతనికి విశ్వాసం ఎప్పుడైతే వాక్యం ద్వారా వచ్చిందో, వాక్యం లేకుండా ఏ వ్యక్తికి విశ్వాసం రాదు. అర్థమవుతుందా? వాక్యపు విశ్వాసం రావాలంటే వాక్యం ఉండాల్సిందే. వాక్యపు విశ్వాసం రావాలంటే వాక్యము ఉండాల్సిందే. వాక్యం లేకుండా వాక్యపు విశ్వాసం రాదు. ప్రజలా కాబట్టి వినుట వల్ల విశ్వాసం కలుగును. ఎప్పుడైతే అతడికి వాక్యపు విశ్వాసం వచ్చిందో, నెక్స్ట్ రెండో దాంట్లోకి వెళ్తున్నాడు. అదే నెక్స్ట్ పేరానే రెండవది. అతడు దేవుని వాక్యం వినిన తర్వాత, అంటే మొదటిదేంటి? మొదటిది కిచెను, వంటగదిలో భోజనం తిన్నాడు కదా. భోజనం చేసిన తర్వాత ఇప్పుడు అతడు భోజనం తిన్న తర్వాత దేవుడి వాక్యాన్ని తిన్న తర్వాత, విన్న తర్వాత అతడు సంఘము యొక్క సహవాసములో పాల్గొనును. ఎక్కడికి వచ్చేస్తున్నాడు? సంఘము యొక్క సహవాసములోకి వస్తున్నాడు, అపోస్తుల బోధలోకి వస్తున్నాడు, అపోస్తుల సహవాసంలోకి వస్తున్నాడు, రొట్టె విరుచుటలోకి వస్తున్నాడు, సంఘ సభ్యుడవుతున్నాడు. ప్రజల ఆ యొక్క ఎత్తబడే గుంపులో, హల్లెలూయా, ఇతడు కూడా చేర్చబడతా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, అతడు సంఘము యొక్క సహవాసములో పాల్గొనును. అతడు వాక్యమును విని దానిని చేర్చుకొనిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి? వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. అయ్యా, మా బంధువులు వచ్చారు, బాప్తిజం తీసుకోవటానికి వచ్చారు. పాస్టర్ గారు బాప్తిజం ఇవ్వరా? నిలబడతారా వాళ్ళు? నువ్వు బంధువు అని ఇప్పించావు, చుట్టమని ఇప్పించావు, కానీ వాడికి వాక్యపు బయలుపాటు లేదు, వాక్యపు ప్రత్యక్షత లేదు. వాడు ఏదన్నా అలుగుడు ఎక్కువ, వాడు అలుగుతాడు. కొంచెం గట్టిగా చెప్పామనుకో వాక్యం, కొంచెం కఠినంగా ఉందనుకో వాక్యం, ఓ అమ్మ నువ్వు నన్ను తీసుకెళ్ళి బలంతా అనిపించావు కదా తల్లే, ఆ పాస్టర్ ఏంటి అట్టా బోధెత్తున్నాడు తల్లే, నువ్వు వద్దు, నీ సంఘము వద్దు, నీ పాస్టర్ వద్దు, గుడ్ బై అంటాడు. ఇక సంఘానికి రాడు. జరుగుతున్నాయా లేవా? జరుగుతున్నాయి.
వాక్యాన్ని ప్రేమించేవాడు అనుకో, అతడంతటా అతడికే కలిగిందనుకో, అతడు ఎల్లలేడిక. అర్థమవుతుందా? అతడు ఎల్లలేడు. అతనంతటా అతడికి వాక్యపు బయలుపాటు పొందుకొని వాక్య ప్రత్యక్షతను పొందుకుంటే ఆ వ్యక్తి ఎంత శోధన వచ్చినా ఎంత శ్రమ వచ్చినా అక్కడే అతడు నిలబడతాడు. అతడు ఒక్కోసారి తుఫాన్లు వస్తూ ఉంటాయి. తుఫాన్ వచ్చేటప్పుడు గాలి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని రేడియోలో అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. మామూలు గాలి కంటే కూడా తుఫాన్ గాలి ఎంత స్పీడ్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందా లేదా? అప్పుడు ఈ చెట్లన్నీ ఏమవుతాయి? ఆ గాలికి వంగిపోతాయి. అవునా? ఎటు నుంచి అయితే గాలి కొడతా ఉందో వంగిపోతూ ఉంటాయి. కానీ అది ఏర్లు, అది గాలి ఎప్పుడైతే వీస్తూ ఉందో ఇంకా అంట ఏర్లు లోనకి వెళ్తా ఉంటాయి అంట. ప్రజలా, ఇంకా విశ్వాసం, ఒక నిజమైన క్రైస్తవుడు ఇంకా విశ్వాసములో లోతుకెళ్తా ఉంటాడంట, వాక్యంలో లోతుకెళ్తా ఉంటాడంట. ఆ శ్రమ వచ్చినప్పుడు, ఆ శోధన వచ్చినప్పుడు ఇంకా విశ్వాసం ఇతడు పెరుగుతూ ఉంటది. అదే లోకస్తుడు అనుకో, వామ్మో యేసుక్రీస్తు నమ్ముకుంటేనే ఇంత శోధన వచ్చింది, ఇక వద్దు నాయన, నువ్వు వద్దు, దేవుడు కూడా వద్దు నాయన అనుకొని ఇక గుడ్ బై చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ బయలుపాటు పొందిన వ్యక్తి, ఈ ఆహారాన్ని భుజించిన వ్యక్తి, చెప్పలేదా యేసు మొదటి నిర్గమంలో మన్నాను తిని కూడా చనిపోయారు. మీ పితరులు మన్నాను తిని కూడా చనిపోయారు. నేనిచ్చే ఆహారం తిన్నవాడు ఎన్నడూ చనిపోడు. అది జీవమై ఉన్నది, నిత్య జీవమై ఉన్నది. వాడు మరణంలో నుంచి జీవంలోకి దాడతాడు. చెప్పాడా లేదా యేసుక్రీస్తు? దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, చాలా జాగ్రత్తగా ఈ విషయాలు పట్టుకోండి మీరు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తిని ప్రభు దగ్గరికి వాక్యము వినటం దగ్గరికి తీసుకురావాలి. కానీ నువ్వు అతడికి అయ్యా బాప్తిజం తీసుకో, సహవాసంలో చేరు అని కూడా చెప్పకూడదు. హల్లెలూయా. ఆ వాక్యం విన్న తర్వాత అతడు డెసిషన్ తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అతడంతటా అతడే ముందుకు రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఇలా చెప్తాడు. హల్లెలూయా. కోడి గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు పెట్టిన తర్వాత కోడి పెట్ట కింద ఈ గుడ్లన్నీ పొదుగుతూ ఉంటుంది, పొదగేస్తారు. అవునా? మీ అందరికీ తెలుసులే, కోళ్ళు పెంచేవాళ్ళు మీకు తెలియకుండా ఎందుకుంటాయి? హల్లెలూయా. పొదిగేసినప్పుడు ఆ తల్లి యొక్క ఆ వేడి, ఆ కోడి యొక్క వేడి ఆ గుడ్లకు తాకి, హల్లెలూయా, ఆ గుడ్లు పొదుగుతూ ఉంటాయి. అయితే అమ్మా నేను నీకు హెల్ప్ చేస్తాను అని నువ్వు దానికి ఒక చిన్న బెజ్జం వేసిన ఆ పిల్ల చచ్చిపోతుంది. ప్రజలాడ్. ఆ పిల్లే తనంతట తాను పొడుచుకొని బయటికి రావాలి. ప్రజలాడ్. నువ్వు దానికి ఎటువంటి సహాయం చెయ్యకూడదు అని అక్కడ ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలాడ్. ఎందుకంటే బయట వాతావరణానికి ఆ గుడ్డు లోపల ఉన్న జీవి సెట్ అయ్యేంతవరకు అది గుడ్లోనే ఉండాలి. ప్రజలాడ్. ఆ బయట వాతావరణానికి సెట్ అయ్యేంతవరకు కూడా అది గుడ్డు లోపలే భద్రంగా ఉంటుంది. ఎప్పుడైతే అది ముక్కుతో పొడుచుకొని అది ఆ వాతావరణం సెట్ అయ్యే తర్వాత అది ముక్కుతో పొడుచుకొని బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత అది సెట్ అయిపోతుంది. ప్రజలాడ్. అంటే తనకై తాను ప్రయాసపడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు హెల్పింగ్ చేయటానికి వీల్లేదు అక్కడ. అలాగుంటుంది కొత్త జన్మ. కొత్త జన్మ అనేది అలాగుంటుందని ప్రవక్త మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. ఏమంటున్నాడో చూద్దాం. అతడు వాక్యమును విని దానిని చేర్చుకొనిన తర్వాత అప్పుడు మీరు అతడికి క్రైస్తవ బాప్తిజాన్ని ఇస్తారు. అతడు చేర్చుకున్నాడు, అతడు విశ్వసించాడు, అతడు నమ్మకముగా దేవుడి సన్నిధికి వస్తూ ఉన్నాడు, వాక్యాన్ని అంగీకరించాడు. అతడికి అప్పుడు నెక్స్ట్ రెండో స్టెప్ ఏంటి? క్రైస్తవ
బాప్తిస్మమును ఇస్తాం. హల్లెలూయా. అంటే ఇతడు మొదటి మెట్టు నుండి రెండో మెట్టుకు వచ్చేసాడు. నీతీకరణ నుండి శుద్ధీకరణ దగ్గరికి వచ్చేసాడు. నీతీకరణ అంటే నువ్వు వాక్యాన్ని వినటమే, మారు మనసే. వాక్యం వినటం ద్వారాగే నీకు మారు మనసు కలుగుతుంది. అదే నీతీకరణ అయి ఉన్నది. నువ్వు మొదటి మెట్టు నుండి ఇప్పుడు ఎన్నో మెట్లోకి వచ్చేస్తున్నావు? రెండో మెట్లోకి వచ్చేస్తున్నావు. ప్రజలా క్రైస్తవ బాప్తిజం తీసుకుంటున్నావు. హల్లెలూయా. దాని ద్వారా అతడు సహవాసములో ప్రవేశిస్తాడు. ఇక మనమంతా కూడా ఒక సహవాసము, అపోస్తుల యొక్క సహవాసం. దేంట్లో చేర్చబడుతున్నాం? అపోస్తుల యొక్క సహవాసములోను ఏమంటున్నాడు? రొట్టె విరుచుట. అపోస్తుల బోధలో, సహవాసములో, రొట్టె విరుచుటలో, ఎడతెగక ప్రార్థన చేయుటలో. ఇదేగా బేసు వాళ్ళు వేసింది, ఇదేగా వేసింది. యేసుక్రీస్తు శిష్యులు హల్లెలూయా కిచెన్లోకి వెళ్ళి ఆ వంటను తయారు చేసి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు వారు ఆ వాక్యాన్ని భుజించారు. యేసే క్రీస్తుని ప్రకటించారు. వాళ్ళు భుజించారు, మారు మనసు పొందారు. వాక్యం వాళ్ళకి గుచ్చబడినది, వాక్యం వాళ్ళకి పొలవబడినది. తర్వాత వారు ఏం చేశారు? రెండో స్టెప్లోకి వచ్చారు. విశ్వాసం ఉంచిన తర్వాత రెండో స్టెప్ ఏంటంటే క్రైస్తవ బాప్తిజం తీసుకోవటం. ఏంటి క్రైస్తవ బాప్తిజం అంటే? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవటమే క్రైస్తవ బాప్తిజం అయి ఉన్నది. ప్రజలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో నీకు ముంచుతున్నానని 3 సార్లు అర్థమవుతుందా? పట్టుకొని ముంచడం లేపడం, ముంచడం లేపడం కాదు. ప్రజలా క్రైస్తవ బాప్తిజం అపోస్తులు ఎలా ఇచ్చారు? బాప్తిజం ఏ విధమైన బోధ బోధించారు అపోస్తులు? ఆ విధమైన బోధలో పెంచబడుతూ క్రైస్తవ బాప్తిజం తీసుకొని అపోస్తుల యొక్క సహవాసంలోకి వస్తుంది. ఇది రెండవ మెట్టు. ప్రైజ్ లార్డ్. ఇది ఎన్నో మెట్టు? ఇవన్నీ నువ్వు పట్టుకోవాలి. నీ ఆత్మ సంబంధంగా ఎత్తబడాలనే వారి కోసం. నాకు ఎత్తబాటే అవసరం లేదంటే నువ్వు అసలు ఇక్కడికి వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎవడు బలవంతం చేయలే నిన్ను. అర్థమైందా? తిరుగు రోడ్లు అమ్మితే తిరుగు, తాగు, తంతిక్కలాడు. ఎవడొద్దంటాడు? నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. తీర్పు దినమంది అనేది ఒకటి ఉందని మర్చిపోకు. ఆ దినాన నువ్వు జీవితాన్ని బట్టి, నువ్వు తిరిగిన తిరుగుడును బట్టి లెక్కలోకి తీసుకొస్తాడు దేవుడు. ప్రైజ్లా. నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు అక్కడ. దేవుడికి మహిమ కలుగునుగా అక్క. హల్లెలూయా. ఇక్కడికి ఎందుకు వస్తున్నాం మనము అంటే క్రైస్తవ బాప్తిజం తీసుకున్న మనము, ఆయన సహవాసంలో పాల్గొంటున్న మనము, మన శరీరాలు మార్చబడాలి. ప్రజల వ్యక్తిగతంగా దేవునితో కలుసుకోవాలి. అది 3వ స్టెప్లో ఉన్నది. దేవుడు నీవు ఏకమవటం. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. దాని దగ్గరికే మనం వెళ్ళబోతున్నాం. చాలా జాగ్రత్తగా వింటున్నారా? హల్లెలూయా. ఇప్పుడు అతడు ఇక్కడ దాకా అందరు వచ్చారు, బాగానే ఉంది. ఇక్కడ దాకా అందరు వచ్చారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చారు, బాగానే ఉంది. ఇప్పుడు 3వ స్టెప్. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఐగుప్తుని విడిచారా లేదా? అది మొదటి స్టెప్. అరణ్య యాత్రలో ఉన్నారా లేదా? రెండవ స్టెప్ శుద్ధీకరణ. అది హల్లెలూయా. వాగ్దాన భూమిలోకి వెళ్ళాలనుకునేదలికే ఇద్దరే వెళ్ళారు. 3వ దగ్గరికి వెళ్ళేదలికే అక్కడ కాదేశు బర్నయ ఒకటి ఉన్నది. కాదేశు బర్నయ న్యాయ తీర్పు అయి ఉన్నది. ఆ న్యాయ తీర్పు దగ్గరికి వచ్చేసేదలికే అందరూ కూడా ఆగిపోయారు అక్కడ. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? మీరు టీలు కాస్తారుగా. టీలు కాసేవాళ్ళు చాలామంది ఉన్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీలలో కూడా ఉన్నారు. అవునా? టీలు కాసేటప్పుడు దాంట్లో టీ పొడి ఇంత గుప్పెడు పడేస్తాం. పడేసిన తర్వాత అదంతా మరిగిన తర్వాత ఆ యొక్క టీ పొడితో టీ ఇస్తారా?
ఏం చేస్తారు? దానికి అక్కడ ఏదో ఒక వడగట్టేది పెడతారు. వడగట్టేది ఉంటుందా? ఎందుకు వడగట్టేది? ఆ టీ పొడి కిందకి దిగకుండా ఆపటానికి. ఆ టీ పొడి కిందకి దిగదు, ఆగిపోయింది. ఆ వడగట్టేది అడ్డ పెట్టేదానికే. అవునా కాదా? ఆ పైన ఆగిపోతుంది అది. అదే కాదేశు బర్నియా దగ్గర అదే చేశాడు దేవుడు. హల్లెలూయా. అనేకులు వచ్చి అక్కడికి ఆగిపోయారు, లోనకి వెళ్ళలేకపోయారు, వాగ్దాన దేశానికి వెళ్ళలేకపోయారు. పట్టుకుంటున్నారా? నువ్వు ఆగిపోయే వ్యక్తిగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. నువ్వు వాగ్దాన దేశానికి వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. రైతులా, ఆ టీ పొడి ఎప్పుడైతే ఆ జల్లిడి వడపోతుంది పెడతావో అమ్మటే ఆగిపోతుంది. అక్కడ కిందకి దిగిపోయి లోనికి వెళ్ళిపోతుందా? ఆగిపోతుంది అది. హల్లెలూయా. నీ జీవితం వాక్య ప్రకారంగా లేనప్పుడు, నీ జీవితం వాక్యంతో లేనప్పుడు, లోకంతో ఉన్నప్పుడు నువ్వు ఆగిపోతావు. దేవుడి రాజ్యానికి వెళ్ళలేవు, ఇక్కడే ఆగిపోతావు. రైతులా, ఆ 3వ స్టెప్లోకి రాలేవు, ఆగిపోతావు. ప్రజలా ఇది సామాన్యమైన వర్తమానం కాదు. ఇది ఎన్నిసార్లు చదివినా కానీ, ఒకటి కాదు ఎన్నిసార్లు చదివినా కానీ, హల్లెలూయా, ఈ ఒక్క బుక్కులోనే అంత జీవం ఉంది. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను చదివేశాక అది టకటకటక చదివేసినా నీకు నీకు ఆ ఫస్ట్ ఎలాగున్నావో చివరికి కూడా అలాగే ఉంటావు. కానీ ఒక్కొక్క పేరాలో ఉన్న మాధుర్యం బయటకు తీస్తుంటే, హల్లెలూయా, దానిలో ఉన్న జీవం బయటికి తీస్తుంటే అక్కడ సంఘం ఎంతో ఆనందిస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత అంటున్నాడు చూడండి, దాని ద్వారా అతడు సహవాసములో ప్రవేశిస్తాడు. అది రెండవది. అవునా? రెండవదేనా? తరువాత అతడు సమాజములో ప్రవేశించును. ఎక్కడికి వెళ్తున్నాడు? సమాజంలోకి వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తర్వాత నీవు వంటగది నుండి అతిథి గదిలోకి వస్తున్నావు. వంటగది మొదటిది, అతిథి గది రెండోది. అర్థమవుతుందా? ఇప్పుడు క్రైస్తవ సహవాసంలోకి వచ్చేసావు. అది ఎన్నోది? బాప్తిజం తీసుకొని క్రైస్తవ సహవాసంలో రొట్టె విరుచుట్లో నువ్వు పాల్గొంటున్నావంటే రెండోది అది. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది వంటగది కాడే ఉన్నారు, కొంతమంది ఎక్కడున్నారు? వంటగది కాడే ఉన్నారు, నీతీకరణ దగ్గరే ఉన్నారు. కొంతమంది శుద్ధీకరణ దగ్గరికి వచ్చేసారు. ప్రజలా, ఈ 3 లేకుండా ఎత్తబాటు లేదా పాస్టర్ గారు? ప్రతి క్రైస్తవుడు ఈ 3 ద్వారా వెళ్ళాల్సిందే, అప్పుడే ఎత్తబాటులోకి వెళ్తాడు. వెళ్ళకుండా ఉంటే ఆ వ్యక్తి ఆగిపోతాడు. నీతీకరణ జరగాలి, శుద్ధీకరణ జరగాలి, పరిశుద్ధాత్మ బాప్తిజం జరగాలి. ఇవి జరగకుండా ఆ వ్యక్తి వాగ్దాన దేశంలోకి వెళ్ళలేడు, ఎత్తబాటులోకి వెళ్ళలేడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా, పట్టుకుంటున్నావా? హల్లెలూయా. మొదటి నిర్గమములో ఐగుప్తుని విడిచిపెట్టుట. అదేంటది? నీతీకరణ. మొదటి స్టెప్, మొదటి మెట్టు. రెండో మెట్టు ఏది? ఐగుప్తుని విడిచిన తర్వాత వాళ్ళకి ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో దేవుడే వాళ్ళకి సమకూరుస్తా ఉన్నాడు. అరణ్యంలో వాళ్ళకి ఆహారం కావాలంటే మన్నాను కురిపిస్తా ఉన్నాడు. అరణ్యంలో వాళ్ళకి నీళ్లు కావాలంటే బండను కొట్టి నీళ్ళు ఇస్తా ఉన్నాడు. అరణ్యంలో వాళ్ళకి మాంసం కావాలంటే గాలిని పంపించి పూరిళ్ళు ఇచ్చాడు. వాళ్ళకి అరణ్యంలో వాళ్ళకి స్వస్థత కావాలి, సర్పాలు వచ్చి కాటేస్తా ఉన్నాయి, అక్కడ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతిదీ ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు రెండో దాంట్లో. హల్లెలూయా. నువ్వు మొదటి మెట్టుకు రావాలి. మొదటి మెట్టు నుండి నువ్వు రెండో మెట్టులోకి వచ్చినప్పుడు నీ గురించి ఆయన బాధ్యత తీసుకుంటా వస్తున్నాడు. హల్లెలూయా. తర్వాత 3వ మెట్టు ఉన్నది, అదే కానాన్ అయి ఉన్నది. అది మొదటి నిర్గమము గురించి. రెండో నిర్గమం దగ్గరికి వచ్చేదానికే మారు మనసు మొదటిది. రెండోది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకోవటం రెండవ మెట్టు. మూడోది పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవటం మూడవ మెట్టు. ప్రజలా, పట్టుకుంటున్నావా?
ఈ 3. ఇప్పుడు 3వ నిర్గమం దగ్గరికి వస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నది ఎన్నో నిర్గమంలో? 3వ నిర్గమంలో. 3వ నిర్గమంలో మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని కాలపు దూత ద్వారా వర్తమానం పంపించాడు. వినుట వల్ల, వాక్యము వినుట వల్ల విశ్వాసం వస్తుంది. మనకి ఆ యొక్క కిచెన్లో నుంచి ఆహారం వడ్డిస్తా ఉన్నాడు. ఆ వాక్యం వస్తా ఉంది. ఆది అపోస్తలుల బోధ వస్తా ఉన్నది. ఇప్పుడు మనం భుజించటం ద్వారా హల్లెలూయా. మొదటి మెట్టు నుండి హల్లెలూయా. మొదటి మెట్టు మనకేంటి? విశ్వాసం కలుగుతూ ఉన్నది. విశ్వాసం కలిగిన మనము, మారు మనసు కలిగిన మనము, అయ్యా మాకు క్రైస్తవ బాప్తిజం ఇవ్వవా అని వచ్చాం. ప్రజలా, ఏ బాప్తిజము? చాలా రకాలుగా, కొందరు చిలకరింపులు ఇస్తారు, కొందరు జెండా కింద ప్రమాణాలు ఇస్తారు, రకరకాల, కొందరు ఫోనుల ద్వారా ఇస్తారు. హల్లెలూయా. కొందరు యేసునామములు అని ఇస్తారు, కొందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఇస్తారు. రకరకాల బాప్తిజాలు భూమి మీద ఉన్నాయి. అయితే నాకు క్రైస్తవ బాప్తిజం కావాలయ్యా. వాక్య ప్రకారంగా ఉన్నది కావాలయ్యా. ఎన్ని ఉన్నా గానీ వాటన్నిటితో నాకు సంబంధం లేదు. ఆది అపోస్తలులు, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఎలాంటి బాప్తిజం ఇచ్చారో ఆ బాప్తిజం కావాలయ్యా. ప్రజలా, ఇప్పుడు క్రైస్తవ బాప్తిజం తీసుకుంటావు. అపోస్తల బోధలో ఉంటావు, అపోస్తల సహవాసంలో ఉంటావు, రొట్టె విరుచుటలో ఉంటావు, ఎడతెగక ప్రార్థన చేయుటలో ఒక విశ్వాసిగా, నమ్మకస్తుడిగా ఉంటావు. అది 2వ మెట్టు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు 2వ మెట్టులో నమ్మకంగా ఉన్నవాడు ఇక దేవుడు 3వ మెట్టుకి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. సరే, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు మన 2వది ఏంటి? అతిథి గృహం. హల్లెలూయా. మొదటిది వంటగది, 2వది అతిథి గదిలోకి వస్తావు. అక్కడ నీవు నీ పొరుగువానితో సహవాసం చేస్తావు. అవునా? నీ పొరుగువాడి పాదాలు కడుగుతావు, నీ పొరుగువాడిని హత్తుకుంటావు. అవునా? హల్లెలూయా. నీ పొరుగువాడితో కరచరణం, గాడ్ బ్లెస్ యూ బ్రదర్ అని చెప్తావు. హల్లెలూయా. అక్కడ నీకేముంటది? ఆ అతిథి గృహములో ఏముంటది? పొరుగువాడితో సహవాసం చేస్తావు. అదేనా అపోస్తల బోధయందు ఆ 2వ, అది ఆ మెట్టు ఉంది చూసావా? సహవాసం. 2వ మెట్టులో ఉన్నది ఇక్కడ నువ్వు పూర్తి చేస్తా ఉన్నావు. సహవాసం చేస్తా ఉన్నావు, నీ పొరుగువాడితో సహవాసం చేస్తా ఉన్నావు. ప్రజలాడ్ పట్టుకున్నారా? నేను అపోస్తల కార్యం 2:38లోకి వెళ్తున్నాను, మరలా ఇక్కడికి వస్తున్నాను. నీ జీవితాన్ని తీసుకుంటున్నాను, అక్కడికి పోల్చి చూపిస్తున్నాను. ప్రజలాడ్ పట్టుకుంటున్నారా సంగమా? ఇక్కడ 2వ మెట్టులో అతిథి గదిలోకి వస్తావు. అక్కడ నీ పొరుగువాడితో సహవాసం చేస్తావు. అక్కడ నీవు ఇతరులతో, నువ్వు అక్కడవే కాదు, అనేక మంది వస్తారు. హల్లెలూయా. ఓ ఈడు నా కులం కాదు, వీడితో నాకు సంబంధం లేదు, పక్కనుండు అంటాడా? వాడు కులగజ్జాడు ఉంటే అట్టగా అంటాడు. ఇది కులగజ్జాడు వర్తమానం కాదు, ఇది కుల పిచ్చాడు వర్తమానం కాదు, ఇది యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వర్తమానం. హల్లెలూయా. అతడు ఏ కులస్తుడైనా గాని, అతడు ఏ మతస్థుడైనా గాని, అతడు యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరిస్తే, అతడు క్రైస్తవ బాప్తిజం తీసుకుంటే అతడు నా సహోదరుడు అయి ఉన్నాడు, ఆమె నా సహోదరి అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఇంకా వీడి లోపల పోలేదు అంటే వీడు ఇంకా క్రైస్తవ బాప్తిజం తీసుకున్నా కానీ చచ్చిపోలా. ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తుని విడిచారు కానీ లోనున్న ఐగుప్తు జావల అయ్యే జ్ఞాపకాలు చేస్తున్నాయి పద్దాక. అయ్యో అక్కడ ఉన్నప్పుడు, ఐగుప్తులో ఉన్నప్పుడు నైలు నదిలో చేపలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళే. ఆ చేపలు, ఆ బురదలో ఉన్న చేపలు తింటా ఉండేవాళ్ళం. ఇక్కడ పద్దాక మన్నానేనా, మన్నా 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 మన్నా. దేవదూతలు తినే ఆహారమేనా? ఒక్కసారన్నా ఐగుప్తుకి వెళ్తే బాగుండు, ఆ చేపలు తింటే. వాడి మనసు అంతా ఎక్కడ వెళ్ళింది? ఈడు మనసు కూడా అట్లాగే చచ్చింది. ఈడు క్రైస్తవ బాప్తిజం తీసుకున్నాడు కానీ తీసుకోవడానికి లోనున్న ఐగుప్తు చావలా, లోనున్న కులగజ్జి చచ్చిపోలా, లోనున్న లోకం చచ్చిపోలా. దేవుడికి మహిమ కలుగును గాక. అదొక కుష్టు వ్యాధి.
గజ్జి లేక కుష్టు వ్యాధి. ప్రజలా నిజమండి. ఇట్లా అంటాడు, బ్రదర్ నాకు ఒక ఆయన ఇలా ఫోన్ చేసి, బ్రదర్ మా అమ్మాయికి సంబంధం కావాలి బ్రదర్, ఎవరైనా మీ సంఘంలో ఈ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారా? ఇదే క్యాస్టు. ఒరే నీకేమైనా క్యాస్ట్ ఏమైనా ఉద్ధరించిద్దా? ఏమన్నా ముద్ద పెట్టిద్దా నీకు? నీకు యాక్సిడెంట్ అయితే రక్తం కావాల్సి వస్తే వేరే వాడి క్యాస్ట్ రక్తం తీసుకుంటున్నాను, అవునా కాదా? యాక్సిడెంట్ అయినప్పుడు వాడు అయ్యో నా క్యాస్ట్ రక్తమే కావాలనొచ్చుగా అప్పుడు నువ్వు. అప్పుడు ప్రాణం మీదకి వచ్చింది, ఇది ప్రాణం కాదా? ప్రైజ్లా సంగమా పట్టుకోండి. మానవుడు కొన్ని పరిధులలో ఏంటి కట్టుబాట్ల కింద ఉండిపోయాడు, ఆచారాల కింద ఉండిపోయాడు. అన్నిటిని విడిచి వాక్యం దగ్గరికి రావాలి. ప్రైజ్లా ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే ఆ పురుషుడు పోషించేవాడైతే చాలు. ప్రైజ్లా ఆ స్త్రీని జాగ్రత్తగా చూసుకునేవాడైతే చాలు. ప్రైజ్లా అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా క్రైస్తవ బాప్తిజం పొందిన వ్యక్తి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందిన వ్యక్తికి ఖచ్చితంగా ఆ యొక్క స్త్రీ ఎటువంటి ఆ యొక్క వాక్య ప్రకారంగా ఉన్న స్త్రీని ఇచ్చి పెళ్లి చేయొచ్చు. హల్లెలూయా. క్యాస్టులు కాదు కావాల్సింది, చదువు కాదు కావాల్సింది, అందం కాదు కావాల్సింది. ప్రజలా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందితే దేవుడే ఆ వ్యక్తి కోసం పంపిస్తాడు అక్కడికి, అంతే. టేకప్ తీసుకుంటుంది ఎవరో తెలుసా? సృష్టికర్త నీ గురించి టేకప్ తీసుకుంటున్నాడు. నువ్వు ప్రయాణించేటప్పుడు నీ గురించి టేకప్ తీసుకోవటం లేదా? వాహనాల్లో వెళ్తున్నప్పుడు నీకు ఆయన కృప లేకపోతే నువ్వు వెళ్ళగలుగుతావా? నువ్వు కరెక్ట్గా వెళ్తున్నా కానీ ఎదుటోడు కరెక్ట్గా వస్తాడని లేదు. నువ్వు వెళ్ళొచ్చు కరెక్ట్గా, ఎదుటోడు కరెక్ట్గా రాడు. ప్రజలా ఎదుటోడు అటు ఇటు ఇటు తిప్పాడంటే చాలు పట్టు పడిపోతావు. ఆయన కృప లేకపోతే బాత్రూమ్ కానీ పాస్ కానీ బాత్రూమ్కి వెళ్తే ఆడ పాసి పెట్టి కాలేకి టర్రగా జరిగి పడకండి నలుగురు ఇరుగుతుంది. వాడు ఆ ఎక్సర్ అంటాడు, ఈ ఎక్సర్ అంటాడు, ఆ 10 ఏళ్ళు తీసుకురా అంటాడు, అవునా? బాత్రూమ్కి వెళ్ళి కాలు ఎరగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు లేరా? ఎంతమందిని చూడలా, కానీ కృప ఉంది చూసావా? దేవుడు కృపని కాపాడుతున్నాడు చూసావా? అది చాలదా? ప్రైజ్ లార్డ్. ఆయన ఉచితమైన కృప అండి. ఈరోజు ఇంత దూరం మనం వస్తున్నామంటే అంత ఊరు నుండి అది కృప కాదా? ఎన్ని వాహనాలను దాటుకుంటా వస్తున్నాం, ఎంత డేంజరస్ వాతావరణం దాటుకుంటా వస్తున్నాం, అయినా ఉచితమైన కృప ఉంది కాబట్టి. ఆయన చిత్తము లేకుండా ఏదీ జరగదు. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం ఆయనది చూసి వచ్చాడా అని. నో నో నో. రాత్రి కల్ప వర్తమానం కూడా వినండి, ప్రతిదీ కూడా ఆయన ఆలోచన ప్రకారమే జరుగుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ అతిథి గదిలోకి వస్తావు, ఆ తర్వాత పొరుగు వారితో సహవాసం చేస్తావు, ఇతరులతో సహవాసం చేస్తావు. తర్వాత 3వ స్టెప్ ఉంది. ప్రైజ్ లార్డ్. తర్వాత ఏముంది? ఈ ఇతరులతో సహవాసం చేసిన తర్వాత ఈ యొక్క వాక్యము నిన్ను మార్చింది, నీ మాట మారిపోయినది, నీ చూపు మారిపోయినది. లోకస్తుడిలాగా కామ చూపులతో చూడలేవిక, లోకస్తుడిలాగా విందులు వినోదాలతో ఉండలేవిక. నీ స్వభావమే మార్చబడింది ఇక్కడ. ప్రజలా అర్థమవుతుందా? లోకస్తుడు ఒక స్త్రీని చూచిన విధంగా నువ్వు చూడలేవు. ఎందుకంటే నువ్వు అగ్ని బాప్తిజం పొందుకొని ఉన్నావు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకొని ఉన్నావు. ఇక వాక్యం నిన్ను సరిచేసి ఉన్నది, వాక్యం నిన్ను మార్చి ఉన్నది.
వాక్యం నిన్ను యేసు వైపుకు మళ్లించి ఉన్నది. వాక్యం నిన్ను వేరు చేసి ఉన్నది. హల్లెలూయా. వేరు చేసిన వాక్యము ఆయన వదిలిపెట్టటల్లా. ఇక అక్కడితో ఆయన వదిలిపెడుతున్నాడు అనుకోవాక, వదిలిపెట్టటల్లా. మరలా వాక్యం నీలోకి రాకుండా ఆయనే అడ్డుగా నిలబడుతున్నాడు అక్కడ. ప్రజలా ఎవరు అడ్డుగా నిలబడుతున్నారు? ఆయనే. లోకం రాకుండా, నోవాహు ఓడలోకి నీళ్లు రాకుండా ఎలాగొక లేయర్గా ఆ పడవకి రోజేని చెట్టు రసాన్ని పూచినప్పుడు హల్లెలూయా ఒక్క చుక్క కూడా లోనకి రావడానికి లేదు. ఇక ప్రైజ్లా 10 ఏనుగులు కాదు, 20 ఏనుగులు ఎక్కినా కానీ ఏం కాదు. 20 ఎలిఫెంట్లు ఎక్కినా కానీ ఓడలోకి ఏం కాదు. ప్రజలా ఎలిఫెంట్ అంటే తక్కువ బరువు ఉండిదా? ఎవరన్నా ఎలిఫెంట్ని మోస్తానన్నాళ్ళు చేయొద్దండి. ఎలిఫెంట్ని ఎవరైనా మోయగలరా? ఎలిఫెంట్ అంటే ఏంటి? ఏనుగు. ఏనుగును మోయగలరా? ఏనుగు పిల్లని మోయగలరా? అలాంటి ఒక 20 ఎలిఫెంట్లు ఎక్కినా కానీ ఆ ఓడ కదలదు, గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అయ్యో ఎలిఫెంట్ ఎక్కిందే బెజ్జం పడిద్దేమో. నో 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 నో, ఏమవుదు. హల్లెలూయా. అక్కడ ఉన్నది ఎవరు? క్రీస్తు. అక్కడ ఉన్నది క్రీస్తు. అయ్యో చిన్న చిన్న జంతువులన్నీ ఉన్నాయి, సింహం లోనకొచ్చి మొత్తం తినేసిద్దే. నో నో నో, ఏం తింది అక్కడ. హల్లెలూయా. ఆకలైనప్పుడు ఒక్కొక్క లెగ్ పీస్ తిన్నట్టుగా ఒక్కొక్క దాన్ని సింహం తినేసిద్దేమో. హల్లెలూయా. గొర్రె పిల్లలతో సావాసం చేసింది, పక్కన ఉన్న గొర్రెలతో సావాసం చేసింది సింహం. ఓ గొర్రె పిల్ల ఏం తినిద్ది? గడ్డి తినిద్ది. సింహం కూడా ఓ హనీ బాగున్నావా అంటా వద్దా ఉన్నది. బాగున్నా నువ్వు నా దగ్గరికి వచ్చినావేంటి అని వణుకుతూ గడగడ వణుకుతుంది. ఎందుకంట వణుకుతా? వనకవాగా నేనేం చెయ్యలే. ప్రజలా ఏమేమో నిన్ను చూస్తుంటే కూర జంతువులా ఉన్నాను. కూర ఒకప్పుడు, నేను మారిపోయాగా ఇప్పుడు. హల్లెలూయా. నా జీవితమే మారిపోయిందిగా ఇప్పుడు. అవును నిజమేనా? నిన్ను మార్చింది ఎవరు? ఇదిగో వాక్యం. యేసు మార్చాడు నన్ను. నాలో కఠినత్వం పోయినది, నాలో లోకం పోయినది, నాలో పాపం పోయినది, నాలో అవిశ్వాసం పోయినది, లోక కోరికలు పోయాయి. నేను క్రీస్తు వల్లే మార్చబడ్డాను. హల్లెలూయా. ఏంటి నువ్వు కూడా నాకులాగా సాధువేనా? 100% సాధువే. ప్రజలా ఏమో మాకు డౌట్గా ఉంది. నువ్వు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. నేను 100% సాధు జంతువునే. క్రూర జంతువు అనుకున్నా, ఒకప్పుడు క్రూర జంతువునే. యేసు నన్ను మార్చాడు. ఒకప్పుడు నేను లోకస్తుడినే, పాపంలో ఉన్నాను. ఇప్పుడు నన్ను యేసు మార్చాడా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను నూతన సృష్టిని. నీ స్వభావమే నా స్వభావం కూడా. ఏంటి నా స్వభావం వచ్చిందేంటి నీకు? వచ్చిందిగా, తెలీదా నీకు? హల్లెలూయా. కావాలంటే చూడు, నువ్వేం తింటావు? గడ్డి తింటావు కదా, నేను కూడా గడ్డి తింటాను. సింహం గడ్డి తింది. నోవాహు ఓడలో సింహం గడ్డి తింది. ఇది అందరూ నమ్మరు, కానీ వధువు నమ్ముతుంది. ఎందుకో తెలుసా? 1000 ఏళ్ల పాలనలో సింహము గడ్డి మేస్తదని లేఖనంలో రాయబడి ఉన్నది. సింహము గడ్డి గనక మెయ్యకపోతే నోవాహు ఓడలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జంతువుని సపరించుకొని తింటా ఉండేది. బయటికి ఇక జంతువులు వచ్చాయి కావు, అది ఎముకలు ఉండేవి. ప్రైజ్ ది లార్డ్. నోవాహు ఓడలో సింహం ఏం చేసింది? గడ్డి మేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. దాని స్వభావం మార్చబడినది. ఒక సింహపు యొక్క స్వభావాన్ని వాక్యం మార్చినట్టయితే సింహము కంటే కూడా ఉన్నతమైన జీవి మానవుడు.
ఈ మానవుడి స్వభావం మార్చలేదా? ఈ మానవుడికి వాక్యము మార్చే శక్తి లేదా? ఖచ్చితంగా ఈ వాక్యం మానవుడిని మారుస్తుంది. ప్రైజ్ లార్డ్. అవునా కాదా? సింహాన్నే మార్చిన దేవుడు నిన్నెందుకు మార్చడు? సింహం సరెండర్ అయింది ఆయనకే, నువ్వు సరెండర్ అవ్వవు, నిన్ను మారుతాడు. నువ్వు చేయాల్సింది ఏం లేదు, సరెండర్ అవటమే, వాక్యానికి ఖైదీ అవటమే. రెండవ గది తర్వాత నెక్స్ట్ గది, మూడవ గది ఏంటది? ఇక పడక గది. హల్లెలూయా. ఇదే ప్రాముఖ్యం. ఈ మూడవదే చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్. ప్రజలా అర్థమవుతుందా? కాబట్టి ఈ మూడో దాని గురించి కొంచెం చూద్దాం. ఇక్కడ కొన్ని లేఖనాలు ఉన్నాయి, చూద్దాం. తర్వాత అతడు సమాజంలో ప్రవేశించును. ఇది అయిపోయింది కదా. తర్వాత పడక గది, నీవు విశ్రాంతి తీసుకునే స్థలం. 6 దినాలు కష్టపడి దేవుడు పనిచేసి 7వ దినాన విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎప్పుడు? 7వ దినాన. ప్రైజ్ లార్డ్. విశ్రాంతి. ఎన్నో దినము? 7వ దినాన వెళ్ళిపోయాడు. సంగమా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఈ చివరి కాలంలో 7వ సంఘకాలములో సంఘము కూడా 6 దినాలు పనిచేసేసింది. 6 సంఘకాలాల్లో పనిచేసేసి ఉన్నది. ఇప్పుడు ఆమె విశ్రాంతిలోకి వెళ్తా ఉన్నది. పనులన్నిటినీ ముగించుకొని పనులన్నీ పక్కన పడేసి ఇప్పుడు నేను విశ్రాంతిలోకి వెళ్ళే టైం వచ్చినది. హల్లెలూయా. రూతు పనిచేసింది. రూతు నిర్ణయం తీసుకుంది. మొదటిది తీర్మానం, నీతీకరణ, నిర్ణయం తీసుకుంది. ప్రైజ్ లార్డ్. తర్వాత రూతు పని చేసింది. చేసిందా? కష్టపడి ఎండలో పని చేసింది. సంఘము కూడా ఈ యొక్క 7 సంఘ కాలాల్లో కనుక చూసినట్టయితే పాపమునకు వ్యతిరేకంగా దేవుని బిడ్డలు పనిచేసి ఉన్నారు. పని చేశారా? పని చేయటం జరిగి ఉన్నదా? పని చేసిన తర్వాత నెక్స్ట్ మొదటి అధ్యాయమేమో నీతీకరణ, 2వ అధ్యాయమేమో శుద్ధీకరణ, 3వ అధ్యాయం ఉంది కదా రూతు గ్రంథంలో. మొత్తం 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు మొత్తం. 3వ అధ్యాయం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ బాప్తిజం. విశ్రాంతి. విశ్రాంతి. దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు. 6 దినాలు పనిచేసి విశ్రాంతి తీసుకున్నాడు. రూతు కూడా పనిచేసి విశ్రాంతి తీసుకున్నది. సంఘము కూడా 7 సంఘ కాలాల్లో పనిచేసి ఇప్పుడు విశ్రాంతిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? పడక గదిలోకి. పడక గదిలోకి, బెడ్రూమ్లోకి వెళ్తున్నావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, తర్వాతది పడక గది. ఏం గది? అదే ప్రార్థనా గది కూడా. అదే దేవుడు వ్యక్తిగతంగా నిన్ను స్పందించే గది. అదే దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడే గది. నీతో దేవుడు, దేవుడితో నువ్వు, అక్కడే వ్యక్తిగత వ్యవహారం జరుగుతూ ఉంటది. ప్రైజ్ లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? పడక గది అది నీవు విశ్రాంతి తీసుకునే స్థలం. పగటి పూట ఎండలో కష్టపడి వచ్చిన తర్వాత ఆ గదిలో ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటాం. అంతేగా? కష్టపడి బాగా ఎండలో పనిచేసి కష్టపడి చెమట కార్చిన తర్వాత ఇంటికి రాగానే
కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఇక వెళ్ళిపోయి ఆ ఫ్యాను కూలర్ వేసుకొని కొంచెం రిలీఫ్ అవుతాం ఆ పడక గదిలో. అవునా? ఆ ఫ్యాన్ కింద కొంచెం ఏం చేస్తాం, విశ్రాంతి తీసుకుంటాం. ప్రైజ్ లార్డ్. నా ఇంటి యొద్ద ప్రార్థనా గదియే పడక గది. ప్రైజ్ లార్డ్. ఇక్కడ చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. హల్లెలూయా. కొన్నిసార్లు నేను పాతకాలపు గృహాన్ని దర్శించినప్పుడు ఆ తల్లులు వంట చేసేటప్పుడు వాడే పై వస్త్రము కట్టుకొని, వంట చేసేటప్పుడు వాడే పై వస్త్రము, వంటగది ఎన్నోది? మొదటి గదిలో ఉన్న వ్యక్తి. హల్లెలూయా. అక్కడ ఏముంటాయి? మొదటి గది దగ్గర ఒక పాపి, అక్కడ ఏం జరుగుతూ ఉంటుంది? పశ్చాత్తాపడతా ఉంటాడు వాక్యాన్ని విని. ప్రజల పశ్చాత్తాపడతా ఉంటాడు. కొన్నిసార్లు ఈ 2 గదుల్లోకి వచ్చినా కానీ 3వ గదిలో నుండి ఇలా జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. వంటగది తిన్నాడు, భోజనం చేశాడు, బాప్తిజం తీసుకున్నాడు, సహవాసంలో పాల్గొన్నాడు, కానీ వెనక్కి జారాడు. అతడికి ఈ పేర అవసరం. అతడికి ఈ పేర అవసరం, వెనక్కి జారినోడికి. ప్రజలాడు. ఆ పేరాలో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు తల్లులు ఏం చేస్తారు? స్త్రీ అంటే సంఘమే కదండి, స్త్రీ అంటే సంఘమే కదా. హల్లెలూయా. ఆ తల్లులు వంట చేసేటప్పుడు వాడే పై వస్త్రాన్ని కట్టుకుంటారు. వంట చేసేటప్పుడు వాళ్ళకి సపరేట్ బట్ట ఉంటుందా? కట్టుకొని ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకొనుచు ఆ పడక గదిలో నుండి రావటం నేను చూశాను. ఎందుకు ఆ పడక గదిలో నుండి వస్తా ఉన్నారు? ఆ పడక గదిలో ఆయన సన్నిధి ఉన్నది. ఆ పడక గదిలో ఆయన ప్రసన్నత ఉన్నది. పాపిని ఒప్పింపజేస్తా ఉన్నది. పశ్చాత్తాపము కలుగుతూ ఉన్నది. అయ్యా, నేను నీకే వ్యతిరేకంగా పాపం చేశాను, నీ దృష్టికే నేను తిరుగుబాటు చేశాను, నన్ను ఎంతగానో క్షమించు ప్రభువా అని పశ్చాత్తాపడి కన్నీరు విడుచుచు ఏడుస్తూ రోధిస్తూ ఆ యొక్క పడక గదిలో నుండి వస్తం చూశాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు సంఘానికి ఇది అవసరము. ఈ పశ్చాత్తాపం అవసరము. ఈ కన్నీరు అవసరము. తమ పాపాలు ఒప్పింపజేసే ఆత్మ అవసరము. వ్యక్తిగతంగా దేవుడు నేను దర్శించటం అవసరం. హల్లెలూయా. నీకు తెలుసా, దేవుడు వ్యక్తిగతంగా నిన్ను దర్శించాడనుకో, నువ్వు ఎంత అల్పుడువో అర్థమవుతుంది. హల్లెలూయా. నువ్వు ఎంత అల్పుడవో, గనుడువో కాదు, అల్పుడువో, అప్పుడు అర్థమవుతుంది. దేవుడు దర్శించినంత వరకు కాలర్ ఎగరేస్తా ఉంటావు, నా అంత గొప్పోళ్ళు లేడు అనుకుంటా ఉంటావు, వెర్రవీగుతా ఉంటావు, అవతల గట్టుకెళ్ళి అగ్నిగుండంలో పడతావు. అదే దేవుడు దర్శించినప్పుడు, ప్రభువా నేనేమి కానివాడిని, నాలో ఏమీ లేదు ప్రభువా, నిస్సహాయుడిని, పాపాత్ముడిని, పాపిని ప్రభువా అని కన్నీరు విడుస్తావు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మొత్తము 66 అధ్యాయాల్లో ఇమిడ్చిన యెషయా ప్రవక్తే ఇలా అన్నాడు, నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని, అపవిత్రమైన జనుల మధ్య నివసించువాడిని. మహా పెద్ద ప్రవక్తే అంత మాట అంటే, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? అసలు నువ్వేమై ఉన్నావు? నీలో ఏమున్నదని? ప్రైజ్ ది లార్డ్. ఏమీ లేవు. ప్రభువా నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడిని. సరెండర్ అయిన వాడికే కృప, సరెండర్ అయిన వాడికే కృప. విర్రవీకి వెళ్ళేవాడికి కృప లేదు. వాడు కృపను తాళగనుకొని వెళ్ళిపోతున్నాడు అంతే. ఎవరైతే లోబడుతున్నారో, ఎవరైతే విధేయులవుతున్నారో, ఎవరైతే కన్నీరు విడుస్తున్నారో,
పాపిరని ఒప్పుకుంటున్నాడు, పాపాత్ముడులు ప్రభు అని ఒప్పుకుంటున్నాడు, వారికి దొరుకుతుంది కృప. వాడికి దొరికేది కృప. ప్రజలా దేవుడికి మహిమ కలుగును గాక. నీ దగ్గర ఆస్తులు ఉండొచ్చు గాక, అంతస్తులు ఉండొచ్చు గాక, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండొచ్చు గాక, అయినా కానీ పాపాత్ముడివే. నిజం. కోట్ల రూపాయలు ఉండొచ్చు గాక, అయినా పాపాత్ముడివే. ఒక ధనవంతుడు దీన్ని జీర్ణించుకోలేడు, ఈ మాటను ధనవంతుడు జీర్ణించుకోలేడు, కానీ అయినా వ్యక్తి పాపాత్ముడే అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మోషే కంటే ఎవడు ధనవంతుడు లేడు. ప్రపంచాన్నే శాసించే అధికారం, రాజు స్థానంలోకి వెళ్ళబోతున్నాడు మోషే. అలాంటిది ఐగుప్తు ధనమే నాకొద్దని, క్రీస్తు నిమిత్తం నింద గొప్ప భాగ్యమని, అల్పకాల పాపభోగాలు వద్దని, దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట గొప్ప మేలని వాక్యం వైపుకు తిరిగాడు. అది కృప, అది కృప. ప్రజలా నీకు ఈ ఆస్తులు ఉండొచ్చు, అందగాడు అవ్వచ్చు, లేకపోతే మేడ మిద్దెలు ఉండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఉండొచ్చు, ఏయైనా ఉండొచ్చు, నువ్వు పాపివే. ప్రజలా నిన్ను రక్షించేది కృప, నిన్ను కాపాడేది కృప, నిన్ను నిలబెట్టేది కృప, నిన్ను నీతిమంతుడిగా మార్చేది కృప. ప్రజలా నీ జీవితం యేసుకివ్వు, అర్పించు. మోకాళ్ళ తండయ్యి, మోకాళ్ళ తండయేసి ప్రార్థించు కన్నీటితో, దేవుడు వస్తాడు. అహంకారంలాగా ఉండొద్దు, గర్విష్ఠులుగా ఉండొద్దు. ప్రజలా అంత్య దినాల్లో గర్విష్ఠులు, అహంకారులు లెగుస్తారని బైబిల్ చెప్పింది. వాడి ఆత్మ ఒకవేళ ఉన్నదేమో నీలో. హల్లెలూయా. దీనురాలు బాబు, దీనత్వంలోకి వచ్చు, సాత్వికంలోకి రా, వాక్యానికి లోబడే తనంలోకి రా, వాక్యానికి విధేయురాలయ్యే స్థితిలోకి రా. దేవుడు నీలో కదిలాడతాడు. ప్రజలా నువ్వు ఎంత అల్పుడువో తెలియచెప్తాడు. నువ్వు ఎంత అల్పుడువో నీకు తెలియాలంటే ఆయన ఆత్మ కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ఎంత అల్పుడువో నీకు తెలియదు, అర్థం కాదు. నాకు అయ్యున్నాయి ఇయ్యున్నాయి అని విర్రవీగుతా ఉంటావు, అర్థం కాదు. ప్రజలా అవన్నీ జీరోనే, వ్యర్థమే. నువ్వు చూపించే అన్ని వ్యర్థమే. వాక్యమే శాశ్వతం, వాక్యమే స్థిరమైనది, వాక్యమే నిత్యమైనది, వాక్యమే స్థిరంగా నిలిచేది. వాక్యమేనండి నిలిచేది. నువ్వు చూపించే ఆస్తిపాస్తులు నిలబడవు. జలప్రళయం వచ్చినప్పుడు ఏ ఆస్తిపాస్తు నిలబడిందో చెప్పు. జలప్రళయం వచ్చినప్పుడు ఎవడు బ్యాంక్ బ్యాలెన్స్ నిలబడ్డాయో చెప్పు. హల్లెలూయా. జలప్రళయం వచ్చినప్పుడు ఏ అందగాడు నిలబడ్డాడో చెప్పు. ప్రైజ్లా ఎవడు బ్రతికాడో చెప్పు నాకు. ఈరోజు నోవాహు దినాలివి, నోవాహు దినాలివి. ఈ దినాలలో నీ జీవితం వాక్యానికి సరిపోతుందా లేదా ట్రాలీ చేసుకో. నాకు అయ్యి ఉన్నాయి, నాకు ఇవి ఉన్నాయి, నాకు అది ఉంది. నో, అదేది నిన్ను దేవుడి రాజ్యం తీసుకెళ్ళలేదు, కాపాడలేదు, రక్షించలేదు. హల్లెలూయా. నిన్ను దేవుడి రాజ్యానికి తీసుకెళ్లేది ఒకే ఒకటి ఉన్నది, వాక్యము. యేసు, యేసు తీసుకెళ్తాడు నిన్ను. అందుకే ఆయన వాక్యం వైపుకి తిరుగుదాం. ప్రజలా ఇక్కడ అంటున్నాడు, కన్నీళ్లు ఏడుస్తూ, కన్నీళ్లు తుడుచుకుంటూ. ఎంత మనోవేదనతో ఉంది ఆ స్త్రీ, ఎంత దుఃఖంతో ఉన్నది ఆ స్త్రీ. హల్లెలూయా. తన తప్పిదాలు ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఎంత అల్పుడు అర్థమవుతుంది. నీ పాపాలన్నీ జ్ఞాపకం అవుతాయి. ప్రజలా హల్లెలూయా. నువ్వు చేసిన పొరపాట్లన్నీ జ్ఞాపకం వస్తాయి.
నువ్వు చేసిన మిస్టేక్లన్నీ నీ ముందుకు తీసుకొస్తాడు. ప్రజలా పట్టుకుంటున్నావా? హల్లెలూయా. కన్నీళ్లు తుడుచుకుంటూ పడక గదిలో నుండి రావటం నేను చూశాను. ఏడుస్తూ ప్రార్థిస్తూ ఒంటరిగా వారు దేవునితో సమయం గడుపుచున్నారు. ఒంటరిగా వ్యక్తిగతంగా గదిలో తలుపేసుకొని దేవునితో వ్యక్తిగతంగా సంబంధం కలిగుండు. ప్రజలా అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటప్పుడు ప్రధాన యాజకుడు ఒక్కడే. ఇంకొక వ్యక్తి పక్కన ఎవరన్నా ఉన్నారా? తెర అడ్డొచ్చేసేసింది. వెనకయ్యి కూడా కనపడకుండా మూసేసింది తెర. హల్లెలూయా. అవునా? ఏ మాత్రము బయట ఉన్నాయి లోనకు రాకుండా. హల్లెలూయా. ఒక తెర అడ్డుపడిపోయిందాడ. నీకు దేవుడికి మధ్య ఇంకొక వ్యక్తి రావటానికి లేదు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ప్రైజ్లా. నీకు దేవుడికి మధ్యలో ఇంకొక వ్యక్తి రావటానికి వీల్లేదు. వ్యక్తిగతంగా నువ్వు సందర్శించే దేవుణ్ణి దర్శించే స్థలం. ఆ వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? ఆ వ్యక్తిగత ప్రార్థన ఉన్నదా? ఆ పడక గది ప్రార్థన ఉన్నదా? సంగమా, లేకపోతే ఈ రోజు నుంచి వ్యక్తిగత ప్రార్థనలో కూర్చో. ఒంటరిగా కూర్చో, ప్రార్థనలో కూర్చో. ఒక గుంపు జనులు సైన్యమా రాండి అనవాక. నీకు వ్యక్తిగతంగా నీకు దేవుడికి మధ్య సంబంధం ఉండాలి. ప్రైజ్లా. వ్యక్తిగతంగా నువ్వు ఒక్కడవే ఒంటరిగా దేవుణ్ణి సంధించాలి. నువ్వు తలుపేసుకొని కూర్చుంటావు, ఎడారికి వెళ్ళి ఏకాంతంగా దేవుడితో గడుపుతావు, అది నీ ఇష్టం. అది ప్రతి వ్యక్తికి అవసరమే. ప్రవక్త కలిగి ఉన్నాడు దాన్ని. ఆయన ఒక గృహ కలిగి ఉన్నాడు. దేవునితో దర్శించే ఒక స్థలము కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన ఆ స్థలం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తా ఉన్నాడు. మరి నువ్వు, మరి నీకో ఉన్నదా? ఉన్నదా? అసలు నీ ప్రవక్తకు ఉన్నప్పుడు నీకు ఉన్నదా? నీ ప్రవక్త ఒక దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడు నువ్వు వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నదా? ఒక గదిని ఏర్పాటు చేయి. ఆ గదిలో నీకు దేవుడికి మధ్య తప్ప వేరొక వ్యక్తికి అవకాశం లేకుండా. ప్రైజ్లా. ఆ గదిలో, ఆ పడక గదిలో ఎక్కువగా దేవుణ్ణి కలుసుకోవటానికి అక్కడే ప్రార్థించు. ప్రైజ్లా. అది ప్రార్థనా గది కూడా, అది పడక గది కూడా, విశ్రాంతి తీసుకునే స్థలము కూడా. లోకం అంతా ముగించబడినది. లోకములో ఉన్న డబ్బాశ పోయినది. సంపద సంపాదించాలని ఆశ చచ్చిపోయినది. కార్యాలన్నీ ముగించబడ్డాయి. ఇప్పుడు నేను విశ్రాంతిలోకి వెళ్తున్నాను. తెలుసా నీకు? ఒకప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడంటే వాడు అమ్మాయిలు అమ్మటే తిరిగి ఒక వేటగాడే కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు. వదిలివేయి, ఆ కార్యాలన్నిటిని విడిచిపెట్టు. ఒక యవనస్తుడు, పెళ్ళైన ఒకడు ఉన్నాడంటే 18 నుంచి 20 సంవత్సరాలు లేక 25 సంవత్సరాల వయసులో వాడి లోపల యవ్వనస్తుల గ్రంథులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ప్రజలా. ప్రవక్త చెప్తా ఉన్నాడు ఇవి. దేవుడికి మహిమ కలుగునుగాక. తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఇక అతడిలో 25 లేక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత అతడు సంపద మీద దృష్టి పెట్టేస్తాడు. ఇక సంపద సంపాదించాలి. మరి దేవుణ్ణి కలుసుకునేది ఎప్పుడు? దేవుడికి వ్యక్తిగత జీవితం అర్పించేది ఎప్పుడు? ప్రార్థనలో గడిపేది ఎప్పుడు? ఎక్కువగా దేవుణ్ణి దర్శించేది ఎప్పుడు? ప్రైజ్లా. హల్లెలూయా. సంగమా, పట్టుకుంటున్నావా? నీకు దేవుడికి మధ్య సంబంధం ఉన్నదా? ఇది పట్టుకో. మెయిన్ నీకు నీ స్నేహితుడు కాదు, నీ ఫ్రెండ్ కాదు. అర్థమవుతుందా? హల్లెలూయా. నీకు నీ దేవుడికి మధ్య సంబంధం వ్యక్తిగతంగా ఉన్నదా?
ఆ ప్రార్థనా గదిలో దేవునితో నువ్వు గడపగలుగుతున్నావా? దేవుణ్ణి దర్శించగలుగుతున్నావా? దేవుడిని మరి సమీపించగలుగుతున్నావా? మరి ప్రవక్త ఉదయాన్నే 3 గంటలకి వెళ్ళి ఆ గృహలోకి వెళ్ళి ప్రార్థించేవాడు. గంటల ప్రార్థన చేసిన తర్వాత అక్కడ ఆ తర్వాత లేచి ఇక అప్పుడు ఎమ్మటే ఆయన ఏ జంతువునైతే ఏటాడాలనుకుంటాడో ఆ జంతువు ఆయన ముందుకు వచ్చేది. దాన్ని చంపేసుకొని ఆహారంగా తీసుకొని వచ్చేవాడు. వెళ్ళేది ఏటకని, గడిపేది దేవుడిలో. వెళ్ళేది ప్రవక్త ఏటకని, కానీ గడిపేది దేవునిలో. ఈరోజు అదే కావాలి నీకు. దేవునిలో గడపటం అవసరం. హల్లెలూయా. ఎంతమంది అలా గడపటానికి ఇష్టపడుతున్నారు? నెక్స్ట్ వారం ఇక్కడి నుంచి నెక్స్ట్ వారం చూద్దాం. ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఒంటరిగా వారు దేవునితో సమయం గడుపుచున్నారు. అది ఎంత అద్భుతమైన స్థలము. మరియు ఒక వ్యక్తి తన జీవమును అనేక రకాలైన ఇతర స్థలాల నుండి వేరు చేసుకుని, హల్లెలూయా, తాగుడు నుండి అదొక స్థలం, జూదం అదొక స్థలం, పేకాట అదొక స్థలం, పబ్జి గేమ్స్ అదొక స్థలం, వ్యభిచార అదొక గృహం, అదొక స్థలం, డబ్బు సంపాదన అదొకటి. అన్నిటి నుండి ఇతర స్థలాల నుండి వేరు చేసుకోవాలి జీవాన్ని. హల్లెలూయా. నీలో ఉన్న జీవాన్ని ఏం చేయాలి? నావికుడికి నావ ఎక్కినప్పుడు లంగరేస్తాడు. అతనికి చుక్కా అని ఒకటి ఉంటుంది, అవునా? దాని ద్వారా అతడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ప్రజల ఒకవేళ కంట్రోల్ చేసేది లేదనుకో, ఎటు పడితే అది పడవ ఆ డబ్బుకెళ్ళి లాగినప్పుడు దాని వైపుకి వెళ్ళిపోతూ ఉండిద్ది. ఆ రాజకీయాల వైపుకి లాగినప్పుడు రాజకీయాల వైపుకి వెళ్తూ ఉండిద్ది. ఆ సినిమాల వైపుకి లాగినప్పుడు ఆ సినిమాల వైపుకి వెళ్తూ ఉండిద్ది. ఆ పబ్జీ గేమ్ల వైపుకి వెళ్ళినప్పుడు ఆ పబ్జీ గేమ్స్ వైపుకి వెళ్తూ ఉండిద్ది. అర్థమవుతుందా? ఎటు పడితే అటు లాగుతూ ఉందంటే నీకు చుక్కాని లేదా? కంట్రోల్ చేసే వ్యక్తి లేడా? హల్లెలూయా. కంట్రోల్ చేసే వ్యక్తి నీలో ఉండాలి. ఆయన క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన దాని వైపు వెళ్ళనీయకుండా నీ మనసును మళ్లించాలి. ఆ పాపం జోలికి వెళ్ళనీయకుండా, ఆ లోకం జోలికి వెళ్ళనీయకుండా, ఆ వ్యభిచారం జోలికి వెళ్ళనీయకుండా, ఆ మత్తు పదార్థాల జోలికి వెళ్ళనీయకుండా, ఆ వ్యసనాల జోలికి వెళ్ళనీయకుండా నీ మనసును మార్చాలి. డైవర్ట్ చేసి ఆయన నీలో ఉండి నిన్ను నడిపించాలి. ప్రజలా, దేవుడికి మహిమ కలుగును గాక. అందుకంటున్నాడు, మరియు ఒక వ్యక్తి తన జీవమును అనేక రకాలు ఇతర స్థలాల నుండి, చాలా రకాలు ఉన్నాయి. లోకస్తులతో గడపకూడదు. అక్కడ అన్ని లోకపు మాటలు వస్తూ ఉంటాయి. నువ్వు అక్కడ 1 గంట కూర్చున్నావు అనుకో, వాడి మీద ఉన్న ఆత్మ ఇంగనే నీ మీదకి వచ్చేది, ప్రభావితం చూపిద్ది. అర్థమవుతుందా? హల్లెలూయా. ప్రభావితం చూపిద్ది. ఇతర స్థలాల నుండి, ఇది అండర్లైన్ చేసుకోండి కావాలంటే, అనేక రకాలైన ఇతర స్థలాల నుండి వేరు చేసుకొని అక్కడి నుండి ఏమవ్వాలి? వేరవ్వాలి, సపరేట్ అవ్వాలి. ప్రజలా, అయ్యా నా చుట్టమయ్యా, నా బంధువు అయ్యా. అయితే ఏంటంటే నీ బంధువు అయితే ఏంటి? నాకు అర్థం కాదా? నీ బంధువు అయితే ఏంటి? దేవుడి కంటే ఏమైనా ఎక్కువ ఏంటి? నేను అడుగుతున్నా, నీ బంధువు అయితే ఏంటి? నీ చుట్టమైతే ఏంటి? లేకపోతే ఇంకొక వ్యక్తి అయితే ఏంటి? ఏమైనా ఎత్తాడా నిత్యజీవం? ఇస్తే చెప్పు, అందరం వెళ్దాం. వాడి జీవితం అపవిత్రమైన జీవితంగా ఉంది. వాడే సరైన స్థితిలో లేడు. నువ్వు ఇంకా వాడిని సరైన స్థితిలోకి తీసుకురావాల్సింది పోయి వాడితో ఏకమవుతున్నావు అనుకో, నీకు లంగర్ లేదు, పరిశుద్ధాత్మ లేదు. అందుకే లోకస్తుడితో మరి వేరు చేసుకోకుండా వాడితో పాటు జీవించడానికి ఇష్టపడతా ఉన్నావు. ప్రజల, అదే నువ్వు పరిశుద్ధాత్మ ఉన్నదనుకో, వేరు చేసుకుంటావు. అబ్రహాం వేరు చేసుకోలేదా? నేను అడుగుతున్నా, అబ్రహాం వేరు చేసుకోలేదా? తండ్రి ఇంటి నుండే వేరు చేసుకున్నాడు ఆయన. నువ్వు అబ్రహాం కంటే గొప్పదానివా ఏంటి? గొప్పోడువా ఏంటి? హల్లెలూయా. అబ్రహాం కంటే ఎవరు గొప్పవాడు కదా? అని విశ్వాసులకు తండ్రి. ప్రజలా, అన్నిటిని విడిచొచ్చాడు.
మరి నువ్వు వాక్యం కోసం విడవలేవా ఏంటి? హల్లెలూయా. వాక్యం కోసం, వర్తమానం కోసం నువ్వు అవసరమైతే నీ బంధువులని అంత ప్రేమ ఉన్నోడివి చెప్పు వాళ్ళకి వాక్యం. విన్నారనుకో సహవాసానికి తీసుకురా, వినలేదనుకో ఇంకా మరి నువ్వేం చెప్తావు? గుడ్ బై చెప్పు. చాలామంది నాకు పెళ్ళికి రమ్మని ఉత్తరాలు ఇచ్చారు, గుడ్ బై చెప్పేసా. నిజం, వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను వెళ్ళలా. ప్రజలా మా రక్త సంబంధికులే, మా బంధువులే, కుటుంబ సభ్యులుగా ఉన్న వాళ్ళే. హల్లెలూయా. రాయ్యా పెళ్ళికి రాయ్యా అని ఇంటికి వచ్చి అలా ఇచ్చారు, అయినా వెళ్ళాల. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు లంగర్ యేసుతో, వ్యక్తిగతంగా నేను గడపాల్సింది యేసుతో. హల్లెలూయా. నాకు వాళ్ళు కాదు ముఖ్యం, నాకు యేసు ముఖ్యం. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఎవ్వరు ఉన్నా లేకపోయినా యేసుంటే చాలు. పాట పాడతావుగా, యేసుంటే చాలు నాకు ఈ లోకంలో ఏది వద్దని. హల్లెలూయా. జీవితం దగ్గరికి వచ్చేదలకే యేసుంటే చాలు అని జీవితంలో అనవా? పాట అయితే ఉందిగా, పాట కూడా పాడతారుగా చక్కగా, యేసు మాత్రం చాలు, యేసుంటే చాలు. లోకం వద్దని ఎందుకు అనుకో? హల్లెలూయా. ఈరోజు క్రైస్తవం ఎలాగో తయారైందంటే ఇటు లోకము కావాలి, ఇటు యేసు కావాలి. అదే నులివెచ్చని స్థితి, అదే నామకార్థపు జీవితం. దాన్ని విడిచిపెట్టు, యేసుని హత్తుకో, నిత్య జీవం సంపాదించుకో, దేవుడి రాజ్యం దొరుకుతుంది. ప్రజలా దొరుకుతుంది. నిజం. వాక్యానికి వ్యతిరేకమైన పనుల జోలి వెళ్ళవాక. నిజం చెప్తున్నా నేను. వాక్యానికి వ్యతిరేకమైన కార్యాల జోలు అతను నీ బంధువు అవ్వచ్చు, చుట్టం అవ్వచ్చు, నీ తోబుట్టు అవ్వచ్చు, లేకపోతే నీ అన్న అవ్వచ్చు, ఎవడైనా కావచ్చు. వాళ్ళు వాక్యంలో లేనప్పుడు వాళ్ళ యొక్క కార్యాలకు పిలిచినా కానీ మనం వేరుగా ఉండాలి. అర్థమైందా? మనము వేరుగా ఉండాలి. అలా లేకపోతే దేవుడు కట్ అవుతాడు నీ జీవితంలో. దేవుడు కావాలో వాళ్ళు కావాలో నువ్వే డిక్లేర్ చేసుకో. దేవుడు కట్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి కట్ చేసి దేవుడితో గడుపు. అప్పుడు దేవుడు నీలో ఎదుగుతాడు. ప్రైజ్లా అర్థమవుతుందా? దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది అబ్రహాం వర్తమానం అండి. ఇది ఎలాంటి వర్తమానం? అబ్రహాం వర్తమానం. ఇది వేరుపరిచే వర్తమానం. దేవుడు ఆది కాండము నుండి వేరుపరుస్తానే వస్తున్నాడు. చూడు, చీకటిని వెలుగుని వేరుపరిచాడా లేదా? 1వ అధ్యాయంలోనే ఉందిగా. మరి నీ బంధువులందరూ చీకటిలోనే, విగ్రహారాధనలోనే, లోకంలోనే ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఐక్యమవుతున్నావంటే నువ్వు చీకటిని వెలుగుని కలుపుతావా? వేరు చేశాడు దేవుడు. అబ్రహాముని లోతుని వేరు చేశాడా లేదా? వేరు చేయలేదా? వేరు చేశాడు. ఇష్మాయేలుని ఇస్సాకుని దేవుడు వేరు చేశాడా లేదా? యాకోబును ఏశావును దేవుడు వేరు చేశాడా లేదా? ప్రైజ్లా. పగటిని రాత్రిని దేవుడు వేరు చేశాడా లేదా? ప్రైజ్లా. ఉదయించటానికి సూర్యుడిని పెట్టాడు పగటిలో, రాత్రినేమో చంద్రుడిని పెట్టేసేసాడు. ప్రైజ్లా. భూమి మీద 2 ఉన్నాయి. నువ్వు డిసైడ్ చేసుకొని నడవటం నీ వంతు. ప్రజలా వాక్యంతో సహవాసం చేయటం నీ వంతు. చీకటితో నడిచే వాళ్ళతో కావాలంటే నీ ఇష్టం, వెలుగుతో నడిచే వాళ్ళు కావాలంటే వాక్యం వెలుగు తిరగాలి. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇతర స్థలాల నుండి వేరు చేసుకొని క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన ఆ స్థలములో, క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన ఆ స్థలములో. ఇప్పుడు క్రీస్తుతో ప్రతిష్ఠించబడిన స్థలాల్లోకి వెళ్ళాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? అలా వెళ్తేనే ఎత్తబాటు. ప్రజలా. పాష గారు, ఇవి కాదు పాష గారు, మాకు ఎలాగ ఆశీర్వదించాలో చెప్పు, ఎలాగో మేము ఆశీర్వదించబడతామో చెప్పు, మాకు డబ్బు ఎలా వచ్చిందో చెప్పు. నేను చెప్తా, ఉన్న డబ్బు కూడా పోయిద్ది. ఉన్న డబ్బు కూడా
పోయిద్ది. రావా ఆరాధనకి? ఉన్న డబ్బు కూడా పోయేటప్పటికి ఇంకా ఆ దేవుడు ఎందుకు మాకు అంటావా? ఉన్న డబ్బు కూడా పోయేదానికి ఆ దేవుడు ఎందుకు మాకు అంటావా? ఎవరన్నా ఉన్నారా అనేవాళ్ళు ఇక్కడ? యోబు సర్వం పోయినా, సమస్తము పోయినా, సర్వస్వం కోల్పోయినా, ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, బిడ్డలు కూడా చచ్చిపోయారుగా, బిడ్డలు పోయారు, చివరికి ఆరోగ్యం కూడా దెబ్బతింది. అన్నీ పోయినా నాకు ఆయనే కావాలన్నాడు. ఇది విశ్వాస లక్షణం, ఇది విశ్వాస లక్షణం. ప్రజలా మరి నువ్వు విశ్వాసివో అవిశ్వాసవో డిక్లేర్ చేసుకో. నాకు వాక్యమే కావాలని నిలబడతావో, లేదయ్యా నేను వాక్యం దగ్గరికి ఎందుకు వస్తున్నానంటే దేవుడు నన్ను దీవిస్తాడని. హల్లెలూయా. మీకు ఒక విషయం తెలుసా? సంఘశాఖ వాళ్ళు అనుకుంటున్నట్టుగా దీవెన డబ్బు కాదు, దీవెన నిత్య జీవం. సంఘశాఖల వాళ్ళు దీవెన అంటే డబ్బు అనుకుంటున్నారు. నేను చెప్తున్నాను, దీవెన అంటే డబ్బు కాదు, పేరు ప్రఖ్యాతలు కూడా కాదు, నీ మీద నిందలు కూడా వస్తాయి, అయినా నువ్వు దీవించబడినోడివే. శ్రమ కూడా వచ్చింది, దీవించబడినోడివే. ఉన్న డబ్బు కూడా తీసివేయబడింది, దీవించబడినోడివే. హల్లెలూయా. ఏంటి భాష గారు దీవెన? మరి నిత్య జీవం, నిత్య జీవం. ధనవంతుడికి లేదు నిత్య జీవం, లాజరుకు ఉంది నిత్య జీవం. బైబిల్లో ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు, దరిద్రుడు అనే లాజరు. లాజరు నిత్య జీవానికి వెళ్ళాడు, ధనవంతుడు అగ్నిగుండానికి వెళ్ళాడు. ప్రజలా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు దీవించబడ్డారో చెప్పండి, లాజరా ధనవంతుడా? మరి డబ్బు లేదుగా ఆయన దగ్గర, డబ్బు ఉందా? లేదుగా. ధనవంతుడి దగ్గర పిచ్చ డబ్బు ఉంది, కానీ లాజరు దగ్గర డబ్బే లేదు. ప్రజలా మీరు అనుకుంటున్నారుగా దీవెన డబ్బు అని, సంఘశాఖల వాళ్ళందరూ అదేగా నేర్పిస్తుంది. లాజరు దగ్గర డబ్బు లేదు. నేను ఇంకోటి చెప్తా, ఐగుప్తు ధనం, ఐగుప్తు సామ్రాజ్యం ధనం, అది దీవెన? లేక ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టి నింద దీవెన, క్రీస్తు నిమిత్తం నింద దీవెన? బైబిలే నేను చూపిస్తుంది, నేను బయట ఏం చూపించలా. నా సొంత మాటలు చెబితే భాష గారు నీ సొంత మాటలు చెప్పావని చెప్పు. ప్రజలా ఏది దీవెన చెప్పు నాకు. వాక్యమే దీవెన, యేసే దీవెన, నిత్య జీవమే దీవెన. నీకు యేసు కావాలా? డబ్బు కావాలా? యేసు కావాలా? బంగారం కావాలా? యేసు కావాలా? సిరి సంపదలు కావాలా? యేసు కావాలా? మేడ మిద్దెలు కావాలా? యేసు కావాలా? లోకం కావాలా? ప్రజలా నాకు ఈ సామ్రాజ్యాలు అవసరం లేదు, వెండి బంగారాలు అవసరం లేదు, మేడ మిద్దెలు అవసరం లేదు. యేసుంటే చాలు. పాట అయితే పాడతావు, జీవితం దగ్గరికి వచ్చేదలకే పాట అయితే పాడుతున్నారు. నా బంగారమా నువ్వే అయ్యా అని, మేడంతా నువ్వే అని, నా ధనమంతా నువ్వేనని పాట అయితే పాడుతున్నావు. మరి నీ జీవితం దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు అన్వయించగలా? ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. జీవితం కావాలి, వాక్య ప్రకారంగా జీవించటం కావాలి. ఇది వధువుకి నేర్పిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది జీవించడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది వాక్యమే దీవెనని నమ్ముతున్నారు? బైబిల్ ఇలా చెప్పింది, నేను నమ్ముచున్న బైబిల్. దీవెన ఆశీర్వాదం అనేది దుష్టత్వము నుండి, పాపము నుండి మళ్లించటమే ఆశీర్వాదం అని, నిజమైన ఆశీర్వాదం అని నా పరిశుద్ధ గ్రంథం చెప్పింది. నాకు కావలసింది అది దీవెన. పాపము నుండి మళ్లించాలి, భక్తిహీనత నుండి మళ్లించాలి, దుర్మార్గత నుండి మళ్లించాలి, యేసు వైపుకి మళ్లించడమే దీవెన. ఇది దీవెనండి, ఇది దీవెన.
ప్రజలా యేసు ఉంటే చాలు, లోకమే అవసరంలా మనకే, ఏదొద్దు. అంతగా ప్రేమించి యేసుని, యేసు కొరకు నీ జీవితం అర్పించు. ఎంతమంది అర్పించడానికి ఇష్టపడుతున్నారు? మరి నెక్స్ట్ వారం నెక్స్ట్ పేరా చూసుకుందాం. 25వ పేరా నెక్స్ట్ వారం చూద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.